హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈ ఎద్దులు ఆవులు ఇవన్నీ అనుకుంటున్నారా? ఈ కొండలు రప్పలు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్కి వెళ్తున్నాను, ఫుజైరా. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇది. ఎందుకంటే కొండలతోటి చాలా హాయిగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఈ లాంగ్ డ్రైవ్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వే. నేను ఒక వే చూపిస్తున్నాను మీకు ఫుజైరా వెళ్ళడానికి. సో దీనికి ఇంకా టనల్స్ నుంచి ఇంకొక దారి ఉంది, బస్ మీద వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హైవే అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఎండాకాలం కాబట్టి మీకు పొగగా అనిపిస్తుంది. అదంతా కూడా ఆవిరనమాట, రుతుబా అంటారు. సో చాలా వేడిగా ఉంది బయట అయితే. అండ్ చుట్టూరు ఈ కొండ ప్రాంతాలు ఎండాకాలంలో ఎంత వేడిగా ఉంటాయో చలికాలంలో కూడా అంతే చల్లగా ఉంటాయి. సో కదండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. అసలు ఫుజైరాలో ఏముంది, నేను ఏమేమి ప్లేసెస్ చూసాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సరదాగా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ద వీడియో. అండ్ ఇదంతా కూడా హైవే వెళ్తున్న కొద్దీ కూడా మీకు ఇలాగే ఉంటుందండి, కొండలు. సో నేను అజ్మాన్ నుంచి బయలుదేరి ఈ ఫుజైరా వైపు వెళ్ళడానికి ఇంచుమించుగా ఒక 130 నుంచి 150 కిలోమీటర్లు అలాగా. నేను ఇంకా అంతకంటే ఎక్కువనే ట్రావెల్ చేస్తానేమో తెలీదు, ఎందుకంటే లోపల తిరిగే కొద్దీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దారి మధ్యలో పొలాలన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట. సో కొండల మధ్యన ఇలాగా పొలాలు. నెక్స్ట్ పొలాలంటే ఆకుకూరలు పండిస్తారు, ఇంకా ఖర్జూరాలు ఉంటాయి, ఇంకేమన్నా చిన్నగా ఫ్రూట్స్, ఈ బొబ్బాస్కాయ అని కానీ లేదా బత్తాయి ఇలాంటివి చిన్నగా ఉంటాయి అక్కడక్కడ. అండ్ ఎక్కువ గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇలాంటివన్నీ ఎక్కువ పెంచుతూ ఉంటారు. సో నేను ఇంకా దగ్గరలో ఏమన్నా ఫామ్స్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో ఈ కొండల మధ్యన ఎంత సేఫ్టీ తీసుకుంటా చూడండి. ఆ రాళ్ళు పడిపోకుండా కొన్ని చోట్ల సిమెంట్ వేసి, కొన్ని చోట్ల నెట్, కొన్ని చోట్ల ఏమో గ్రిల్స్ తోటి కప్పేసి, అంటే డబుల్ లైనర్ తోటి అంత ప్రొటెక్షన్ తీసుకుంటారు. సో చాలా కేర్ తీసుకుని ఈ కొండల్లో నుంచి ఇంత పెద్ద హైవే వేయటం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదండి. సో ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ అనమాట. కానీ వెళ్ళే కొద్దీ మనకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే, చక్కగా ఎక్కడికక్కడ మనకి సైన్ బోర్డ్స్, లైట్స్, మనకి ఎంత దూరం వెళ్ళినా కూడా లైట్లు పగలు ఇలాగ ఉంటుంది క్లీన్గా. అండ్ నైట్ కూడా అలాగే క్లీన్గా చక్కగా లైట్స్ తోటే అందంగా ఉంటుంది, నీట్గా, మనకి ఏ ఇబ్బంది అనిపించదు. సో చాలామంది ఇటువైపు ఎక్కువగా హైకింగ్కి వస్తూ ఉంటారు. అంటే కొండలు ఎక్కడం, ఆ కొండలపై నుంచి వ్యూస్ ఎంజాయ్ చేయాలనుకోవడం, అది హైకింగ్ అనమాట. సో అలా హైకింగ్కి ఎక్కువగా వస్తూ ఉంటారు ఎక్స్ప్లోర్ చేయడానికి. కొంతమంది అక్కడక్కడ నాకు సైక్లింగ్ చేస్తూ కూడా కనిపించారు. సో ఇది ఇంక ఇలా దారి ఇది ఒమాన్ బోర్డర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒమాన్ నుంచి ఇటువైపుకి వెళ్ళే వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది మేము ఫుజైరా ఎంట్రన్స్లోకి వచ్చేస్తామండి. సో ఇంకా ఇదంతా కూడా లెవెల్ చేస్తూ ఉన్నారు. మేబీ ఇక్కడ ఇంకేమైనా కన్స్ట్రక్షన్స్ జరగవచ్చు. సో ఫుజైరా ఎంటర్ అవుతూ ఉంటే కూడా మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ మనం సీ షోర్కి వచ్చేసాం, ఎందుకంటే ఫుజైరాకి ఎక్కువ కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఫుజైరా ఎంటర్ అవుతూ ఉంటూనే మనకి ఎక్కువ మ్యాక్సిమం అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా ఫుజైరా ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది కొంచెం సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఇలాగ పెద్ద టవర్స్, బిల్డింగ్స్ అన్నీ. చిన్న ప్రాంతమే అండి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. చాలామంది ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి ఇదంతా వస్తుంటే బాబాయ్ ఎక్కడో కొండలో పడేసేస్తున్నారని భయపడతారు. అలాగే ఏమీ లేదు, ఎందుకంటే మనకి కూడా రహదారుల మధ్యలో పొలాలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇక్కడ కొండలు అనమాట. సో కొండల్ని దాటుకుని వచ్చేసిన తర్వాత మెయిన్ సిటీలో ఇదంతా కూడా చుట్టూరు చూస్తున్నారు కదా. ఇక్కడ ట్యాక్సీలు కూడా భలే కలర్లో ఉన్నాయి చూడండి, లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటాయి. సో ఈ ఫుజైరాలో ఎక్కువ వాడీలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ లాగా అలాగా కొండల్లోంచి నీరు అది రావడం, హైకింగ్ అలాగా. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎమిరేట్స్లో ఒకటే అని నేను చెప్తాను. ఇది అంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారు చూడండి. ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్తున్నాను, ఈ గోడ చూసారు ఎలా ఉందో, ఇది ఫుజైరా ఎయిర్పోర్ట్ అనమాట. ఫ్లైట్ తోకలు అవి ఎలా కనిపిస్తున్నాయి బయటికి, ఇంతే. ఆ పక్కనే చిన్న ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా. సో చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇప్పుడు ఒమాన్కి వెళ్ళే సర్వీసెస్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో ఇదంతా
చిన్న ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, మొత్తం అంతా ఎయిర్పోర్ట్ అదే, ఎంట్రన్స్, డిపార్చర్స్, అరైవల్స్ అంతా కూడా అదే అనమాట. నేను కొంచెం దూరంగా వచ్చి లాంగ్ నుంచి మీకు చూపిస్తాను. మనకి సరదాగా చక్కగా గోడ పక్క నుంచే వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ అయితే పూర్తిగా ఏం కనిపించదు, కానీ ఆ తోకలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎంటైర్లీ ఫుజీరా ఎయిర్పోర్ట్ ఇదనమాట. సో ఫుజీరా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఇలాగా ఇది ఒకటి కనిపిస్తుంది గద్ద. అండ్ మళ్ళీ ఇంకా ఊర్లోకి వెళ్ళిపోయే దారి అనమాట. మళ్ళీ సరదాగా అటువైపు వచ్చి మీకు ఎయిర్పోర్ట్ చూపించాలి అని నేను ఇలా వచ్చి ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్ జర్నీ ఫర్ మీ. ఊర్లలో ఇల్లు ఇంకా ఎలా ఉన్నాయి చూసారా, చిన్న చిన్న బిల్డింగ్స్, నెక్స్ట్ చాలా చిన్న చిన్న విల్లాస్, అవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ చూడండి ట్రాఫిక్ కూడా, బ్యాంక్స్ కానుంచి, హాస్పిటల్స్ కానుంచి, హోటల్స్ కానుంచి, ఎందుకంటే ఫుజీరా అనేది చాలా టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. సో అందుకని చాలా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ చాలా అందమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. హైకింగ్ అనే కాదు, సీ షోర్ కానించి ఇక్కడ హైయెస్ట్ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్, ఇంకా ఒక యాంఫీ థియేటర్ అని, ఇవన్నీ పక్కనే ఫుజీరా, షార్జా, మళ్ళీ పక్కనే షార్జా ఎమిరేట్, కుర్ఫకాన్, ఇవన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఐ షో యూ ఆల్ దోస్ ప్లేసెస్. ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ ఒకే వీడియోలో చూపించట్లేదు, బట్ ఫాలో మై నెక్స్ట్ వ్లాగ్స్ ఆల్సో. సో యూ విల్ సీ ద ఎంటైర్ సిటీ ఆఫ్ ఫుజీరా అండ్ ఆల్సో షార్జా ఎమిరేట్, కుర్ఫకాన్ అండ్ ఆల్ అదర్ ప్లేసెస్ అనమాట. సో ఇది మళ్ళీ ఇలాగా బీచ్ సైడ్కి వచ్చేస్తాం. ఆల్మోస్ట్ బీచ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ దగ్గరలో కొన్ని ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. అలాగే మొక్కలు అమ్ముతారు, మొక్కలు పెంపడం అంటే నర్సరీస్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా గార్డెనింగ్కి, ల్యాండ్స్కేపింగ్కి, ఇంకా ప్లాంటేషన్, ఇదన్నీ నర్సరీస్ అనమాట. సో మొక్కలు చాలా కాస్ట్లీ మొక్కలన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో అన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్, మన గార్డెనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది అనమాట. సో చూసారు కదా, ఇంకా ఇక్కడ నుంచి చిన్న చిన్న ఫామ్స్ ఉన్నాయండి. అంటే కొన్ని యానిమల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్లో. సో అవి చూద్దామని నేను వెళ్తున్నాను. చాలా అంటే ఇంత స్మూత్గా ఉన్న రోడ్డు పై నుంచి మళ్ళీ ఆఫ్ రోడ్కి వచ్చేసాను అనమాట. అందుకే కొంచెం మీకు రఫ్గా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ నీట్ అనమాట. కొంచెం చెట్లు, పొలాలు అవన్నీ దూరంగా ఉన్నాయి చూడండి. అవన్నీ అంటే ఆఫ్టర్నూన్ టైం కదా, ఆల్మోస్ట్ ఇంక ఎండ నెత్తి మీదకి ఉంది కాబట్టి మీకు ఎవరు కనిపించరు. బట్ ఇవి చూడండి, నీడలో ఈ ఎద్దులు కట్టేసి ఉన్నాయన్నమాట. ఈ ఎద్దులన్నీ కూడా చాలా కోపంగానే ఉన్నాయి. చాలా కోళ్ళు, మేకలు, పావురాలు కూడా పెంచుతూ ఉన్నారు. ఇంకా ఈ ఆఫ్ రోడ్ నుంచి నేను ఇంకా చాలా పొలాలు అన్నీ అనమాట. అన్ని జంతువులు పెట్టుకునే దొడ్డులు అనమాట. ఇవన్నీ చూడండి ఎలా కట్టేశారో. మనకి ఎలాగా ఊర్లలో కంపది వేసి ఎలాగ మనకు ఉంచుతారో అలాగే ఈ మెస్లు ఇవన్నీ, వాటికి చిన్న గేటు, మళ్ళీ దానికి ఒక చిన్న తాళం కప్పి. ఇక్కడ పనులు కూడా ఎవరు కనిపిస్తలేదు నాకు. సో అన్నీ లాక్ చేసేసి ఉన్నాయి ఇలా షెడ్లు ఉన్నా కూడా. సో ఇక్కడ కూడా మన దేశాల నుంచి వచ్చిన వాళ్ళే పనిచేస్తారండి. వీటిని పెంచడం కానీ, క్లీన్ చేయడం కానీ. ఇక్కడ అంతా కూడా మనలాగా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. సో చాలా కష్టమైన పని ఇది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రెస్ట్కి వెళ్ళిపోయారు అందరూ కూడా. చూడండి అవి కూడా కట్టేసి ఉన్నాయి. చాలా దొడ్లలో ఎద్దులు అయితే నాకు ఎక్కువ కనిపించినాయి. సో ఇంకా మొక్కలు, పాదులు అవన్నీ ఎండిపోయినాయి కానీ బాగానే కూరగాయలు అవన్నీ సీజన్లో, అంటే వింటర్ సీజన్ టైంలో కొన్ని కూరగాయలు అవన్నీ బాగానే పెంచుతారు మన వాళ్ళు. చూడండి ఎంత పెద్ద పెద్ద ఎద్దులు అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం అందరి దొడ్డుల్లో కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. ఎద్దులు ఎక్కువ, వాటికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ అక్కడ పనులు ఉండడానికి ఇవన్నీ వాళ్ళకి అకామిడేషన్, వాళ్ళ నీళ్ళు ట్యాంకర్స్ అవన్నీ అనమాట. సో ఆఫ్ రోడ్కి ఇక చుట్టూ చాలా వరకు కూడా అన్నీ యానిమల్సే ఉన్నాయి, జంతువులు, మేకలు కూడా ఉన్నాయి చాలా. సో అవన్నీ చూసుకుని సరదాగా మళ్ళీ ఇటువైపు వచ్చేసాం. సో ఇంకా ఇక్కడ రోడ్డు పనులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి, చాలా వర్క్ జరుగుతుంది మధ్యలో కూడా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం కాబట్టి అందరికీ కూడా రెస్ట్ ఉంటుందండి. సమ్మర్లో కొంచెం ఒక 3 hours బ్రేక్ టైం ఇస్తారనమాట, అది విషయం. సో మళ్ళీ నేను ఇంకా కుర్నేష్ వైపు వెళ్తాను. ఇంక ఇక్కడ నుంచి కుర్నేష్ వైపు కూడా చాలా బాగుంటుంది అదంతా. ఆల్మోస్ట్ ఒక 20 to 30 kilometers ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి కుర్నేష్ వైపు వెళ్ళడానికి, బీచ్ వైపు అది వెళ్ళడానికి. సో లెట్స్ గో. ఎండ మాత్రం భయంకరంగా ఉందండి. ఎంత ఏసీ కార్లో ప్రయాణం చేస్తున్నా సరే ఎండ మాత్రం భయంకరంగా ఉంది.
అసలు చెప్పొద్దు అంత అండ. ఇవి చాలా అంటే ఇక్కడ లోకల్సే, పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఇల్లులు కూడా. సో చూసారా, మళ్ళీ ఇక్కడ రోడ్డు డైవర్షన్ పెట్టారనమాట. రోడ్డు డైవర్షన్ పెడితే మళ్ళీ ఆఫ్ రోడ్కే వచ్చి మళ్ళీ ఈ జంతువులు ఉన్న చోట నుంచి కొన్ని ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మాకు సపోటా చెట్లు, మ్యాంగో చెట్లు, పపాయ, ఈ నారింజ ఇలాంటి చెట్లు చాలానే కనిపించినాయి. నేను మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని చెప్పేసి నేను ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఫీల్డ్స్ కాబట్టి మనము వెళ్ళి తీయకూడదు ఎలా పడితే అలాగా వీడియోస్ ఇక్కడ. సో వితౌట్ దే పర్మిషన్ నాకు ఎవరు కనిపించలేదు కాబట్టి నేను నార్మల్గా రోడ్డు వైపు నుంచి వెళ్ళిపోతున్నాను. అటు ఇటు చూసారా ఎలా ఉన్నాయి ఇల్లులు, ఈ పురాతనమైన ఇల్లులు అనమాట, పాత ఇల్లులు. బట్ స్టిల్ ఇంకా జనాలు ఉన్నారు ఇక్కడ. ఇది కూడా ఎవరితో ప్రైవేట్ ఫామ్ అనమాట. సో చాలా చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఎక్కువ ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, అలాగా ఇది ఒక చింత చెట్టు ఏమో. సో మళ్ళీ మెయిన్ రోడ్డుకి వచ్చేసామన్నట్టు. ఇక్కడ షేక్స్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే చాలా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళు మనతో పాటుగానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీ కానీ స్పెషల్గా రోడ్ ఆపేసి బ్లాక్ చేసేసి వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకించి వెయిట్ చేయించి అలాంటి పద్ధతులు ఏముండవు. మనం కామన్గా మనం ఎలా వెళ్తామో మనతో పాటు వాళ్ళు కూడా సిగ్నల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. అలా చాలామంది నాకు వెహికల్స్లో కనిపించారు. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. మన దేశంలో అయితే నేను అలాగా పక్కన జర్నీ చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో మళ్ళీ ఆఫ్ రోడ్ అంతా తిరిగేసి ఆ చిన్న చిన్నగా ఉన్న ఫామ్స్ అన్నీ చూసేసుకుని నేను మళ్ళీ బయలుదేరిపోయాను. చక్కగా కుర్నేష్ వైపుకి వెళ్ళిపోతూ ఉంటే కూడా స్ట్రీట్స్, రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. బిఫోర్ కూడా ఫుజీరాలో చాలా వీడియోస్ నేను చేశాను, ప్లేలిస్ట్ ఉంది చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్స్ అబౌట్ ఫుజీరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.